పెద్దలందరికీ వందనాలు. వేదిక ముందున్న పెద్దలకు నమస్సుమాన్యం. పిన్నలకు, నా విద్యార్థులు అందరికీ ఆశీస్సులు. అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. నా కవితా శీర్షిక పరాభవలో పరాజయం లేదు. లేలేత పూతలు పూసిన నా చేతి కొమ్మపై వచ్చి వాలింది చీకటి పక్షి. లేలేత పూతలు పూసిన నా చేతి కొమ్మపై వచ్చి వాలింది చీకటి పక్షి. తీయని పాట పాడుతోంది అది. దాని కన్నుల్లో ఎర్రటి ఉషస్సు కనిపిస్తున్నది. జేబురు రంగు పెదాల వంటి ఆకుల మధ్య కాయలు చిలుకల్లా వేలాడుతున్నాయి. వత్సరాది వాత్సల్యం చూపుతోంది భూమాత. చివుళ్ళు సుకుమారంగా పసిపిల్లల చిరునవ్వుల్లా ఉన్నాయి. ఇంటిని స్వర్గధామంలా పర్వదినంగా మార్చేసింది నాలోని సగభాగం. ఈరోజు చింతలేని చింత చారుహాసమైంది కుటుంబానికి. బీపీ ఉన్నా, హై బీపీ ఉన్నా కూడా లవణ సేవనానికి సిద్ధమయ్యాడు తాతయ్య. గ్యాసు బండ బరువెక్కి ధర కారంగా మండుతోంది. చేదు అనుభవాలు జీవితంలో భాగమని చెప్తోంది నాన్నమ్మ. మాసాలు నిండుతున్న పక్కింటి మహిళ నోరూరిస్తూ మా వగరు చెట్టును చూపిస్తోంది భర్తకు. మా అమ్మ ఇచ్చిన షడ్రుచుల రుచిని ఆనందంగా ఆస్వాదించాను. ఈ రుచి జీవితమంతా ఆస్వాదించాలని అన్నాడు నాన్న. పరాభవంలో పరాజయం లేదని, విద్వత్తుకు విజయ కిరీటం ఖాయమని కరాఖండిగా చెప్పాను మా పిల్లలతో. పిమ్మట మా గురువు గారి మాటలు గుర్తుకొచ్చాయి. యుద్ధానికి పరాజయం తప్పదని శాసనాలు వేదాల్లా శాసిస్తున్నాయి. ప్రేమతో చదివిన పుస్తకాల కన్నులు పుడమిపై వేగు చుక్కలై వెలుగుతాయి. ఈ వత్సరం పార్వతీ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తారని అన్నారు పండితులు. వారి మాటలను శిరసా వహిస్తూ పలుకుచుండగా శుభమస్తు. అందరి అరచేతుల రేఖల్లో అనుకూలంగా పరాభవ తూర్పు ప్రకాశిస్తున్నది. స్వస్తి. ధన్యవాదాలు.